అనపర్తిలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్లుగా మారింది పరిస్థితి. ఇద్దరూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతిపరుడు అంటూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అయితే అవినీతిని నిరూపించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే సవాల్ విసిరగా అందుకు సై అన్నారు నల్లమిల్లి. వీరులమ్మ గుడిలో ప్రమాణం చేద్దామంటూ సవాల్ విసురుకున్నారు. తెలుగుదేశం కార్యకర్తలను నిలువరించే ప్రయత్నం మొదలుపెట్టారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యేను ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే నల్లమిల్లి తనపై ఆరోపణలు చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకోవడానికి గల కారణాలేంటి? హౌస్ అరెస్ట్ చేశారంటున్నారు, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం మీద అనపర్తి కాన్స్టిట్యున్సీలో సవాళ్లు ప్రతిపాదనల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. కానీ అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అమ్మవారించారు. ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి నల్లమిల్లి సత్తి సూర్యనారాయణతో ఆయన ఇచ్చిన ఆరోపణలు ఏవైతే నిరూపించాలని చెప్పి సవాల్ చేస్తూ ముందుకెళ్లే పరిస్థితి అయితే ఇక్కడి నుంచి పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా మేము వెళ్తామని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నారు. పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్తే ల్యాండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంది అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అయితే నల్లమిల్లి కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు, మేము శాంతియుతంగా వెళ్తాం, వెళ్ళి ఆయనతో ఈ ఆరోపణలు ప్రత్యారోపణల విషయంలో ఒక క్లారిటీ తెచ్చుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అయితే పోలీసులు మాత్రం మీరు ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఎవరైనా దుష్టశక్తులు కనుక మీ ర్యాలీలో ప్రవేశిస్తే ఆ మొత్తం మోటో ఉంది, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంది అని చెప్పి డిఎస్పీ చాలా స్పష్టంగా చెప్పారు. మొత్తం 3 డిఎస్పీలు అలాగే 150 మంది పోలీసులు కూడా ఇక్కడ చుట్టూ ఈ గ్రామాన్ని మోహరించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఈ గ్రామం నుంచి బయటికి వెళ్లనిచ్చేది లేదని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్తున్నారు. మరోవైపు కార్యకర్తలు మాత్రం ఇన్నిసార్లు ఆరోపణలు ప్రతిసారి కూడా ఆరోపణలు విసరడం, ఆ తర్వాత పోలీసులు పంపి గ్రామంలో అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఏది ఏమైనా ఒకసారి ఫేస్ టు ఫేస్ కూర్చుంటే అవినీతి మీరు చేశారా మేము చేశారా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతో అది ఆ సమస్య ఎక్కడితో పరిష్కారం అవుతుంది. అంతేగాని సవాళ్లు విసరడం, అవినీతి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత పోలీసులు ప్రయోగించి బలప్రయోగం చేసి గ్రామం నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారని చెప్పి టీడీపీ కార్యకర్తలు మాత్రం సవాలుస్తారు. ఏది ఏమన్నా కానీ సుమారుగా ఈ 4 ఏళ్లుగా సత్తి సూర్యనారాయణ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో సుమారుగా 400 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడారని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టంగా ఆరోపించారు. దానికి సాక్ష్యాలు రుజువులు ఉన్నాయి కాబట్టి అది తీసుకుని మీ దగ్గరికి వస్తాం, అక్కడే తెలుసుకుందామని చెప్పి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సవాలుతో సూర్యనారాయణ రెడ్డి కూడా నేను ఇంటి దగ్గర లేనప్పుడు నేను ఇంటి దగ్గర ఉంటాను రామని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన ఇంటి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు ప్రస్తుతం అడ్డుకున్నారు. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామం అయిన రామవరంలో ఉన్నాం, ఇది పరిస్థితి. అలాగే అటు వైసీపీ నుంచి కూడా ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. మీకోసం మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను, రామకృష్ణారెడ్డి రావాలిగా సూర్యనారాయణ రెడ్డి సవాల్ ఇస్తారు. ఏది ఏమైనా పోలీసులకి అడ్డం పెట్టి నువ్వు రమ్మని అనడం సమంజసం కాదని చెప్పి ఆయన ఇద్దరు మరోవైపు మనం స్పష్టంగా చూస్తున్నాం. ప్రస్తుతం మాత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇక్కడి నుంచి ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సిందిగా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం కార్యకర్తలందరితో కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఆయన కలవాలి, కలిసి భేటీగా ముఖాముఖి తెలుసుకున్న తర్వాత ఆరోపణలన్నీ స్పష్టంగా ఒక క్లారిటీ వచ్చేదాకా కూడా తన ఆందోళన విరమించని చెప్పి రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా
పరిస్థితి కొనసాగుతుంది ప్రియ. రాజేష్, అయితే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి పరుడు అంటూ కూడా కరపత్రాలు పంపిణీ చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి. అయితే ఆయన వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి అవినీతి పరుడు అని నిరూపించుకోవడానికి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇంచుమించుగా అంటే ఆ భూములు పంపిణీ కార్యక్రమం ఏదైతే ఉందో అదైతే కూడా అంటే ఇళ్ల పట్టాల పేరుతో మొత్తం దోచుకున్నాడు. అలాగే ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే ఆరోగ్యశ్రీ పేరుతో కొంత దోచుకున్నాడు. అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాల పేరుతో సంక్షేమం అనేది ఫ్రీగా పెట్టినప్పటికీ ఆయా ఇసుక అనపర్తి చుట్టూ ఉన్న ఇసుక అన్నీ కూడా ఇసుక ల్యాండ్ మైన్లు గ్రావెల్ భూములు మొత్తం అన్ని అడ్డంగా దోచుకుని సుమారుగా 400 కోట్లకు పైగా ఆయన నల్లమిల్లి సూర్యనారాయణ రెడ్డి 400 కోట్ల పైగా దోచుకున్నారని చెప్పి నల్లమిల్లి ఆరోపిస్తారు. వీటన్నిటి కూడా స్పష్టమైన ఆధారాలతో నేను మీ ఇంటికి వస్తానని చెప్పడంతో ఈ రోజు బయలుదేరారు. కానీ పోలీసులు మాత్రం ఇది లాండ్ ఆర్డర్ సమస్యకి చిట్టు తిరిగి అందులో అంటే 100 మందిలో ఒక 10 మంది అరాచక శక్తులు ఉంటే అది కట్టుదిట్టు పక్కదోవ పట్టే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్తారు. ప్రస్తుతం మనం చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. అటు పోలీసులకు ఇటు నల్లమిల్లి వర్గీయులకు మధ్య వాగ్వాదం అయితే కొనసాగుతుంది. అంటే ఇటు పరిస్థితుల్లో కూడా నేను అనపర్తి వెళ్తాను, సూర్యనారాయణ రెడ్డితో మాట్లాడతానని చెప్పి ఆయన చెప్తుండగా ఆయన పోలీసులు మాత్రం వెళ్లే పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మీరు వెళ్తే కనుక అనపర్తి మొత్తం పట్టణం మొత్తం కూడా లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అప్పుడు ఆ పరిస్థితి అదుపు తప్పుతుంది. సో మమ్మల్ని మా ఉద్యోగాలు చేసుకోవాల్సిందిగా పోలీసులు మాత్రం నల్లమిల్లికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత ప్రియ. రైట్ రాజేష్, అయితే ఇరువురు నేతలు కూడా వీరులమ్మ గుడిలో ప్రమాణం చేద్దామంటూ ఒకరికొకరు సవాల్ విసురుకుంటున్నారు. మరి ఆ వీరులమ్మ గుడి దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడికి ఎవరైనా చేరుకున్నారా? ప్రస్తుతం మాత్రం పోలీసులు ఇటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అలాగే అటు ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ఇద్దరిని కూడా బయటకు రానివ్వకుండా ఎవరి ఇంట్ల వద్ద వాళ్ళనే హౌస్ అరెస్ట్ చేసిన, గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం మాత్రం మనం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దగ్గర ఉన్నాం. ఈయన స్వగ్రామం రామవరం. ఈ గ్రామం నుంచి కూడా ఈయన్ని బయటికి దాటనివ్వకుండా పోలీసులు ఇక్కడే అడ్డుకున్నారు. అలాగే గణపతి సెంటర్ లో ఉంటుంది వీరులమ్మ గుడి. అది ప్రాచీన దేవత, ఆవిడ చాలా పవర్ఫుల్ దేవత. అలాగే పక్కనే ఉన్న బిక్కవోలులో వినాయకుడి ఆలయం ఉంది. గతంలో కూడా అనేక సార్లు వినాయకుడి ఆలయం వద్దకు వెళ్దాం, ఇద్దరం ప్రమాణం చేసుకుందాం, ఎవరు నీతివంతులు ఎవరు అవినీతి పరులు అనే విషయంపై ఇద్దరు ప్రమాణాలు చేసుకుందామని చెప్పి సవాళ్ళు విస్తున్నారు. అయితే అప్పుడు కూడా పోలీసులు ఇప్పటికే ఈ సవాళ్ళు ప్రతిసవాళ్ళు అనేవి 4-5 సార్లు కొనసాగింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేయడం, వారిని కట్టుదిట్టు చేయడం, కార్యకర్తలను కానీ ఆ నాయకులను కానీ గృహ నిర్బంధాలు చేయడంతో ఆ పరిస్థితి అక్కడితో సద్దుమడుతుంది. అయితే ఈసారి మాత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన చేసిన సత్తి సూర్యనారాయణ చేసిన అవినీతి అక్రమాలు బయట పెడతానంటూ ఒక కరపత్రం రూపంలో ల్యాండ్ మైనింగ్ కావచ్చు, ఇసుక కాంక్రీట్ భూమి గ్రావెల్ భూములు తవ్వుకోవడం, అలాగే ఇళ్ల పట్టాల పేరుతో కనీసం 10 లక్షల రూపాయలు విలువ చేయని భూములను ప్రభుత్వానికి 50 లక్షల రూపాయలతో అమ్మి సొమ్ము చేసుకున్నారు నల్లమిల్లి ఆరోపిస్తారు. వీటన్నిటికి సంబంధించి మొన్న కరపత్రం తీసుకెళ్లి ఇంటికి ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఆయన చెప్పేది మాత్రం ఒకటే ఉంది. ఖచ్చితంగా సూర్యనారాయణ రెడ్డి కూడా నేను ఇంటి దగ్గర లేనప్పుడు కరపత్రం ఇవ్వడం కాదు, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు వచ్చినా అంటే అయితే మీరు ఎప్పుడు చెప్తారు చెప్పండి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంటికి రమ్మన్న పరిస్థితి ఉంది. ఈ రోజు నల్లమిల్లి బయలుదేరే ప్రయత్నం పోలీసులు మాత్రం ఇక్కడే అడ్డుకున్నారు. అనపర్తిలో కూడా అంటే తూర్పుగోదావరి జిల్లా పూలకు సంబంధించి 3 డిఎస్పీలు, ఒక 200 మంది ఏపీఎస్బీ కానిస్టేబుల్ మొత్తం అందరూ కూడా అటు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అలాగే సత్తి సూర్యనారాయణ ఇద్దరిని కూడా 2 గృహాల వద్ద కూడా పోలీసులు దిగ్బంధనం చేశారు. వాళ్ళని బయటికి కదలనివ్వకుండా, బయటికి రానివ్వకుండా ఒకరినొకరు కలుసుకునే అవకాశం లేకుండా పోలీసులు దిగ్బంధనం చేస్తారు. సుమారుగా 1.5 గంటల పాటు రామవరంలో పోలీసులకు రామకృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, స్పాట్ లో ఉన్నాం. అక్కడి నుంచి రామకృష్ణారెడ్డితో ఆ పోలీసులు డిఎస్పీ అంబికా ప్రసాద్ కావచ్చు, ఇతర డిఎస్పీలు 3 కూడా ఆయన్ని మాట్లాడి ఒప్పించి ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగేలా పోలీసులకు కోరుతున్నారు. ఏదేమైనా మరి కాసేపట్లో అంటే రామకృష్ణారెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ రోజు సూర్యనారాయణ రెడ్డిని కలవాలి, ఈ విషయం తాడో పీడో తేల్చుకోవాలి. అంటే ఇటువంటి సంఘటనలు చాలా సార్లు జరుగుతున్నాయి. అనేక సార్లు దొంగ సవాళ్లు విసరడం, తప్పించు తిరగడం, లేకపోతే నన్ను రమ్మని సవాళ్ళు విసరడం, మా ఇంటికి పోలీసులను పంపడం, ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నేను ఒక్కడనే వస్తాను, అలాగే మీరు కూడా ఒక్కడే రండి, ఇద్దరం మన కూర్చొని గుళ్ళో ఏదైనా ఎవరి అవినీతి ఏంటి, ఎవరు అవినీతి నీతివంతులు ఎవరో తెలుసుకుందాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తే పడుతుంది. అయితే వీళ్ళిద్దరినీ మాత్రం కలిస్తే మాత్రం అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేసే అవకాశం ఉంది. అలాగే దాంతో లాండ్ ఆర్డర్ కట్టుతప్పి ప్రమాదం నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎవరిని కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా కట్టుదిట్టు చేస్తున్నారు. మొత్తం రామవరంలో మాత్రం సుమారుగా 200 మంది పోలీసులు అక్కడ కొనసాగుతూనే ఉన్నారు. ఆయన రామకృష్ణారెడ్డిని ముందుకు సాగనివ్వకుండా
అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కార్యకర్తలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళి తీరాల్సిందేనంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మాత్రం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఏమైనా సవాళ్ల ప్రతిసవాళ్ల మధ్య అనపర్తి కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఈ రోజు చుట్టుపక్కల ఉన్న కేవలం అనపర్తి సిటీయే కాదు, అనపర్తి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న వైసీపీ టీడీపీ శ్రేణులు మొత్తం కూడా వారి నాయకుల వద్దకు తరలి వచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం ఇంచుమించుగా రామవరంలోనే టీడీపీకి సంబంధించిన వందలాది మంది కార్యకర్తలు రామవరం గ్రామం చుట్టూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ నాయకుడిని రామకృష్ణారెడ్డిని సత్యసూర్యారెడ్డి దగ్గర తీసుకెళ్తాం, ఏదో చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అంటే ఒకళ్ళు చేస్తున్న అవినీతిపరుడు అంటే నువ్వు అవినీతిపరుడు అంటూ చేసిన ఆరోపణలు ఖచ్చితంగా ఈ రోజు నిరూపించి తీరాల్సిందే. ఎవరైనా సరే అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు అని చెప్పి కార్యకర్తలు అయితే పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అదే మొత్తం చూసుకుంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉద్దిస్తుందని చెప్పాలి. పోలీసులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికీ కూడా ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన్ని బయటికి మళ్ళీ కదిలే ప్రయత్నం చేస్తున్నారు రామకృష్ణారెడ్డి. పోలీసులు మాత్రం ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కుదరని పక్షంలో రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకుని నేరుగా అనపర్తి పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే రాజమండ్రి ఎస్పీ ఆఫీస్ కానీ తీసుకెళ్లే అవకాశం చెప్తారు. మరోవైపు మాత్రం మళ్ళీ ఇంటి వద్ద తీసుకెళ్లి ఆయన ఇంటి వద్ద దింపేస్తారని చెప్పి సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.